నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జ్యోతిషానంద సవ్యసాచి జీవీఎల్ఎన్ చారిల్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. దృఢ కర్మ గురించి, అదృఢ కర్మ గురించి మాట్లాడుకుందాం. ఇంకొక కర్మ బ్యాలెన్స్ ఉంది, అదృఢ కర్మ, అంతేనండి? దాని గురించి కూడా. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. ఇక దృఢ కర్మ. ఈ దృఢ కర్మ ఎలా ఉంటుందంటే, మన ప్రమేయం కొంత, పక్కన ఉండేటువంటి వారి కర్మ. ఫర్ సపోజ్ మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం. విలేజెస్ నుంచి టౌన్స్కి వస్తుంటారు కొంతమంది. ఒక చీరలు కొట్టుకు వెళ్తారు. అసలు కొనుక్కొని ఆమెకు ఒక చీర నచ్చుతుంది. ఆమె దృష్టి ఆ చీర మీద ఉంటుంది. ఈ పక్కన వచ్చిన ఆమెకి ఈ ఊరుకోవచ్చుగా, ఈమె కొనుక్కోదు. ఇంకా 4 చీరలు తీసుకురా. ఈ చీర అంటే ఆమెకు నచ్చిన చీర ఈమె చెబుతుంది, ఈ చీర బాగుంది చూడు అని. మీ ప్రమేయం లేకుండా నీ పరివారం, నీ చుట్టూ జరిగేటువంటి వ్యక్తుల యొక్క ప్రోద్బలం ఏదైతే ఉంటుందో అది దృఢ కర్మలకు చెందినటువంటిది. ఉదాహరణకి యాజ్ ఆస్ట్రాలజీ దగ్గర చాలామంది వస్తుంటారు. ఆ వచ్చేటప్పుడు జాతకానికి ఒకళ్ళు వస్తారు, పక్కన అంగళ పింగళ ఇద్దరు వస్తారు. ఈయన ఏం చెబుతాడో ఎందాం. ఈ ఎన్న విషయాన్ని ఊళ్ళోకి వెళ్ళి చెప్పాలి. అందుకే ఏమంటే వీళ్ళు మీ మనుషులేనా, వీళ్ళు ఉండటం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, అది మీరు ఒంటరిగా కూర్చుంటారా అంటే వీళ్ళ మొహం ఆడడం, వెళ్ళమనలేరు. మీరు చెప్తారా అప్పుడు? వెళ్ళమనరు అంటే నాకు అర్థమవుతుంది. పర్లేదు మా వాళ్ళేనండి. ఏమే వెళ్ళమంటావు బయటికి, మీరు వెళ్ళండి బయటికి అంట. అంటే వాళ్ళకి ఎండాలనే ఉంది. ఎప్పుడైతే రెండవ వ్యక్తి ముందు మనం జాతక విశ్లేషణ చేసామో అక్కడ నెగటివ్ ఫోర్స్ ఎక్కువ వస్తుంది. యాక్చువల్గా ఫండమెంటల్ యాజ్ ఆస్ట్రాలజీ రూల్స్ ఏంటంటే, ఒక వ్యక్తిగత జాతకం చెబుతున్నప్పుడు సంబంధించిన వ్యక్తులు తప్ప మరొక వ్యక్తి చెప్పకూడదు. రెండవది, ఒక వ్యక్తిగత జాతకంలో ఉండే గ్రహస్థితులు బయటకు ఎక్స్పోజ్ చేయకూడదు. దానివల్ల కూడా జాతకంలో నష్ట ఫలితాలు ఎక్కువ వస్తాయి. రెండవది, మీకు ఈ పరిహారం చేయండి, ఇలా చేసుకోవటం వల్ల మీకు ఈ ఫలితాలు వస్తాయి అని చెప్పినప్పుడు దాన్ని నీ కుటుంబ సభ్యులలో విశ్లేషణ చేసుకోండి. చేసుకోవాలా వద్దా, ఏం చెప్పాడు ఏంటో అనే పెద్ద హోమం చేయమన్నాడు, వాళ్ళు అలాగే చెబుతారులే, చేసుకుంటే అవుతుందా చస్తుందా, ఇంతకాలంగా అంది ఈయన హోమం చేయగానే తగ్గిపోద్దా అని ఒకటి ఇంజెక్ట్ చేస్తారు. వెంటనే అవును నిజమేగా మరి. అంటే మనకు వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, మనకు రాబోయేటువంటి గండాలు ఏవైతే ఉన్నాయో, మనకు రాబోయే ప్రమాద ఘటికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ప్రస్ఫుటంగా నీకు ఇన్ని గంటలకి ఈ రోజున ఇలా జరుగుతుంది, తస్మాత్ జాగ్రత్త, దాని పరిహార మార్గం ఇది, ఇంతకు మించి నీకు పరిహార మార్గం లేదు, చేసుకుంటే అదృష్టం, చేసుకుంటే నీ కర్మాన్ని మీరు చెప్పినప్పుడు వీళ్ళు పక్కన ఉండేవాళ్ళు చెడగొడతారండి. అది ఒక ఆస్పెక్ట్. రెండవది, కొంతమంది విశ్వసించి చేయమంటారు. మొదలుపెట్టిన తర్వాత చేస్తున్నారో లేదో, డబ్బులు ఇచ్చాం, తినేసాడేమో, ఖర్చు పెట్టుకున్నాడేమో. అంటే నువ్వు ఇచ్చే 10,000కి 20,000 రూపాయలకి ఒక కుటుంబాలు మొత్తం బతుకుతాయా అంటే ఇక్కడ అనుమానాస్పద, ఊహాగాన, విమర్శాత్మక వ్యక్తిత్వ కర్మ ఏదైతే ఉందో అది మొత్తం దృఢ కర్మలకు చెందినటువంటిదే. అందుకే డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర, జ్యోతిష్యుడి దగ్గర, దేవుడి దగ్గర, విద్య నేర్పిన గురువు దగ్గర ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. అలా చెప్పడం వలన వచ్చేటువంటి లాభాల కంటే
నష్ట శాతం ఎక్కువ ఉంటుంది. అలా నష్ట శాతాన్ని ఎక్కువ పొందుతున్నారు అని అంటే వాడు దృఢ కర్మలకు చెందినవాడే. ఇవి జ్యోతిష్ శాస్త్రంలో అసలు జ్యోతిష్యులకే తెలియని కర్మలు ఈ మూడు కర్మలు ఏ గ్రంథంలో ఉన్నాయి అని అథెంటిక్గా చెప్పాలంటే యవన జాతక ఫలదీపిక అనే గ్రంథంలో 1927లో కర్మఫల సారము అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని 63వ పేజీలోని 3వ వాక్యంలో 4వ శ్లోకంలో దృఢ కర్మల గురించి ఆయన అద్భుతమైనటువంటి ప్రవచనం 1 గంట సేపు చెప్పుకొచ్చాడు. టాపిక్ అవకాశం ఉంటే పుస్తకం దొరికితే తోటి జ్యోతిషులు చదివి దాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. తద్వారా పరిహారాలకి ఏంటంటే నేను చెప్పేది ఒకటే, జాతకం ద్వారా మీకు చెప్పిన రహస్యాన్ని 3వ గంటకి చెప్పొద్దు. ఒక గదిలో జరిగే విషయాన్ని మనం ఎలాగైతే బయటికి చెప్పమో ఇది కూడా ఒక రహస్య నివేదిక కాబట్టి అత్యంత ప్రమాదకరం ఎవరితోనంటే దృఢకర్మల వాళ్ళతోనూ చిత్రం చేస్తున్నారు. ఆ రోజు పంచు అద్భుతంగా ఉంటుంది. ఒక బకెట్ తీసుకెళ్ళు, నెలకోసారిగా ఒక ఖర్చు మనది కాదంటే అయిపోతుంది. మా చుట్టూ తిరగడం దానికి మాకు వేలకు ఖర్చు పెట్టి మేము మీకు జాతకం చెప్పి మీరు పరిహారాలు చేయక మమ్మల్ని తిట్టుకుంటూ ఈ కర్మ అనుభవించే కంటే ఓ బకెట్ పాయసం తీసుకెళ్ళి పెట్టొస్తే 100 రూపాయలు కందిపప్పు, 1 లీటర్ పాలు, 100 గ్రాములు బెల్లం, పెసరపప్పే 100 గ్రాములు, 1 కేజీ పెసరపప్పు 100 గ్రాములు, 100 రూపాయలు వేసుకోండి, 150, ఒక 250 రూపాయలు ఖర్చు, ఒక సినిమా ఖర్చు, అంతకంటే గొప్పదేగా. అలా చేయండి. అసలు మీ ఆలోచన మారకపోతే ఆ పాయసం నెత్తిన పోయండి. మొత్తానికి కర్మల గురించి అయితే దృఢ కర్మ, అదృఢ కర్మ, అలాగే దృఢ కర్మ గురించి అయితే ఎలా ఉంటాయి, ఆ కర్మల నుంచి బయటపడాలంటే డెఫినెట్ గా ఇవి చేసేస్తూ మేము చేస్తున్నాం, రెమెడీలు చేస్తున్నాం, పని చేయట్లేదు అని అంటే మేక్స్ నో సెన్స్. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.